జంగారెడ్డిగూడెంలో సాయిదుర్గ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్య సేవలను చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా 5 రోజుల పాటు ఆసుపత్రిలో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించే కార్యక్రమంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు, చింతలపూడి నియోజకవర్గ జనసేన పార్టీ కన్వీనర్ మేకా ఈశ్వరయ్య, బీజేపీ నాయకులు, రాష్ట్ర నాయకురాలు పీచుపాటి రమాదేవి, టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు రావురి కృష్ణ, కృతికుంట రాము, టీడీపీ సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు, మహంగాళి రామ్మోహన్ రావు, అల్లుడి రామకృష్ణ, రాజాము సత్యనారాయణ, కృతికుంట దుర్గారావు, చిట్టిపేట రామలింగేశ్వరరావు, పెనుమర్తి రామ్కుమార్, గుమ్మడి ప్రసాద్, కౌన్సిలర్స్ కల్పూరి రమాదేవి, తెలంగాణ జ్యోతి, వగడ తాతాజీ, షేక్ యాకూబ్ పాల్గొన్నారు. ఎంఐసియు, ఐసియు విభాగాలలో చిల్డ్రన్ వార్డ్స్, ఫీమేల్ మేల్ వార్డ్స్ ను ఒక్కొక్కటిగా పరిశీలించారు. వైద్యం అందుతున్న విధానాన్ని రోగుల నుంచి అడిగి తెలుసుకున్నారు. అత్యాధునిక పరికరాలతో వైద్య పరీక్షలు, శస్త్రచికిత్సలు అందిస్తున్నట్లు సాయిదుర్గ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అత్తిని కోశేశ్వరరావు ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు వివరించారు. ఆసుపత్రిలో అందుతున్న చికిత్సలు, రోగులకు అందిస్తున్న సదుపాయాల గురించి వివరించారు. అన్ని రకాల రుగ్మతలకు సంబంధించి వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. 3 అంతస్తులను ఎమ్మెల్యే రోషన్ కుమార్ స్వయంగా పరిశీలించారు. విజయవాడ, రాజమండ్రి, హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లిన అవసరం లేకుండా మోకాళ్ల మార్పిడి, సొంటి వంటి వాటికి సైతం శస్త్రచికిత్స చేయనున్నట్లు హాస్పిటల్ అడ్మినిస్ట్రేటివ్ తూర్పుకుంట సాయి తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సిటీ న్యూస్ తో కోరారు. సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇవాళ ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పెట్టడం చాలా శుభపరిణామము. దానికి మన ఎమ్మెల్యే గారు రావటం అది బాగా ఎలివేట్ చేయాలి. ఈ హాస్పిటల్ ఎంత గొప్పగా ఉందని మీడియా వాళ్ళందరూ ఎలివేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జరిగింది. హాస్పిటల్ చూస్తే స్టేట్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ కానివ్వండి, లేకపోతే మరి పేషెంట్స్ సంబంధించిన బెడ్స్ కానివ్వండి, అన్నీ కూడా చాలా సోఫిస్టికేటెడ్ ఉన్నాయి. అట్లాగే మరి డాక్టర్ కోశేశ్వర గారు మరి ఆల్ ఇండియా 300 ర్యాంక్లో ఉన్నారు బెస్ట్ డాక్టర్గా. సో అట్లాగే ఇక్కడ స్టాఫ్ కూడా చూస్తే అందరూ కూడా మరి బాగా మంచి ప్రొఫెషనల్గా, అట్లాగే చాలా హైజీనిక్గా ఉంది. అందరూ కూడా మరి ఇక్కడ ఉన్న మెడికల్ సర్వీసెస్ని వాడుకోవాలి. ఎందుకంటే మనము సరైన ఎక్విప్మెంట్స్ లేకుండా బయట ఉంటాము. అది జంగారెడ్డిగూడెం టౌన్లో ఉంది కాబట్టి మరి సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఇది మరి పేషెంట్స్ అలాగే మరి వీళ్ళకి ఇక్కడ ఆరోగ్యశ్రీ కూడా రావడం జరిగింది. సో అందరూ కూడా మరి పేషెంట్స్కి మంచి అవకాశం. హోప్ మీరు మంచి సర్వీస్ కంటిన్యూ చేస్తారనుకుంటున్నారు. అట్లాగే ఎవరైతే మరి కొంచెం పావర్టీలో వస్తారో వాళ్ళు కూడా కొంచెం సోషల్ కేర్ కానివ్వండి, అది కూడా బెస్ట్ మంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. అట్లాగే కార్యక్రమంలో హాజరైనటువంటి మరి కరాటం రాంబాబు గారికి, తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, విద్యార్థులకి అందరూ కూడా నమస్కారం. సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గతంలో ప్రారంభించబడి ఒక మంచి పేరు తెచ్చుకుంటున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే ఏజెన్సీ ప్రాంతం, వెనకబడ్డ ప్రాంతమైనటువంటి జంగారెడ్డిగూడెంలో ఆరోగ్యశ్రీ అనేది కూడా కల్పించబడినట్లయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకి మరింత మేలు జరుగుతుంది. ఏ జబ్బుతో హాస్పిటల్కి వచ్చినప్పటికి కూడా ఆరోగ్యశ్రీ ఉపయోగించి వారి జబ్బులు తగ్గించడానికి ఈ ఆరోగ్యశ్రీ ఈ సాయిదుర్గ హాస్పిటల్ ఉపయోగపడుతుందని చెప్పే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకనంటే గురిజాడ అప్పారావు గారు చెప్పినట్లుగా సొంత మేలు కొంత మానుకొని పొరుగువాడికి సేవ చేయనే సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కూడా అనేక మంది వెనకబడిన తరగతుల నుంచి వచ్చి అనేక కష్టాలు పడి 300 ర్యాంకు తెచ్చుకొని అత్తిలి కోశేశ్వరరావు గారు ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి డాక్టర్ గా, ఆర్థోపెడిక్ గా ఈ ప్రాంతంలో ఒక మంచి ప్రావీణ్యత సాధించినటువంటి సందర్భంలో ఈ ఆరోగ్యశ్రీ ఉపయోగపడుతుంది. అలాగే పేద రోగులకు కూడా మీ యొక్క సహాయ సహకారాలు, మీ యొక్క సేవలు ఎంతో ఈ ప్రాంతానికి అవసరం ఉందనేది మీరు గుర్తించి ఆ రకంగా ముందుకేసినట్లయితే మీ హాస్పిటల్ 3 పువ్వులు 6 కాయల్లాగా వర్ధిల్లాలని జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి తరపున మేము మీకు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం.